పెళ్లి చేస్తాం, ఒక అమ్మాయి అబ్బాయి పుడితే మాకు మనిషి నెమ్మదిగా ఉంటుంది. మనిషి సరే నేను ట్రిప్కి వెళ్ళిపోతా మమ్మీ. నువ్వు పెళ్లి విషయాలు చెప్తే నేను ఇంటికి కూడా రాను. నీకు అన్ని తెలిసేంటి మమ్మీ? చిన్నప్పటి నుంచి తెలుసా నీకు అన్ని? అన్ని తెలుసు నాకు. నేను చిన్నపిల్లనా? నువ్వు చిన్నపిల్లవే మమ్మీ. మనం ఇప్పుడు దిల్షుక్నగర్ లో ఇక్కడ ఉన్నాం, ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర. ఇక్కడ తోలుకొచ్చినాం. ఇంట్లో సామాన్ ఉంటాయి అక్కడ? ఇంట్లో సామాన్ ఉంటాయి, సబ్బులు, నూనె అన్ని ఉంటాయి మమ్మీ ఆడ ఉంటాయి. సో మమ్మీ ఈరోజు మదర్స్ డే కదా, అందుకే నేను ఇది తీసుకొచ్చిన. సో మమ్మీ నువ్వు ఇవే చాలా అన్నావు కాబట్టి హ్యాపీ మదర్స్ డే. నువ్వు థ్యాంక్ యూ అనాలి. థ్యాంక్ యూ. మమ్మీ మనం ఏడికి పోతున్నాం? డిమార్ట్కి సామాన్లు తీసుకురావడానికా? సో నువ్వు వెళ్ళమంటే వెళ్ళవు, నన్ను ఎందుకు రమ్మన్నావు మమ్మీ ఈరోజు? నువ్వు కూడా ఇప్పి, నాకేం తెలియదు కదా. నీకెందుకు ఏం తెలియదు? నువ్వు ప్రతిసారి వెళ్తూనే ఉంటావు డిమార్ట్కి. లేదు, నేను ఏమంటున్నా అంటే నువ్వు వెళ్ళు, డబ్బులు ఇస్తా, వెళ్ళి తీసుకొని రా. నేను కొద్దిగా తెచ్చుకుంటా, భయపడుకుంటా, నువ్వు అయితే అన్ని ఇప్పిస్తావు బాగా, ఇంట్లో సామాన్లు ఇప్పిస్తావు. చూసిరా గాయస్, ఎట్లా అంటే నేను పోయినా అనుకో అన్లిమిటెడ్, ఇంకా ఏం కావాలంటే అది తీసుకుంటుంది మమ్మీ. లేదు నేను పోలేదు అనుకో, ఇంత సర్టెన్ అమౌంట్ ఇస్తా కదా, 10,000 5,000, సో వాటిలోనే సదురుకొని రావాలన్నమాట. అదే నేను పోయినా అనుకో అక్కడ ఇంకా అన్లిమిటెడ్, ఇష్టం వచ్చింది కొనేస్తుంది మమ్మీ. సో అందుకే నన్ను రా ఈరోజు, పక్కా నువ్వేరా ఈరోజు, నువ్వేరా అని చెప్పేసి అన్నది. ఇంకోటి ఏంటంటే ఈరోజు మదర్స్ డే కూడా. సో డిమార్ట్కి అయితే వెళ్దాం ఇప్పుడు. మమ్మీ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ 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 హ్యాపీ. సో గైస్ ఇప్పుడైతే మేము డిమార్ట్కి వెళ్తున్నాం, నేను మమ్మీ. అక్కడికి వెళ్ళి సామాన్లు కొంటాం. సో మమ్మీకి అట్లానే సర్ప్రైజ్ కూడా ఇద్దాం. తెలియదులే సర్ప్రైజ్ అంటే ఏంటో మమ్మీకి. ఓకేనా? సో వెళ్దాం గైస్. సో గైస్ ఈరోజు మదర్స్ డే కాబట్టి ఈరోజు టైం అంతా మదర్కి ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో మీరు కూడా మీ మదర్కి ఇవ్వండి టైము, ఎందుకంటే మనం ఉన్న బిజీ టైంలో తక్కువ టైం ఇస్తాం కదా. సో ఒక్కరోజు మమ్మీతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. సో మమ్మీ ఇక్కడ దగ్గరలో ఏడుంది డిమార్ట్? చంపాపేట దగ్గర. అది చంపాపేట కాదు, చంపాపేట్. నిరంతరం చంటి పాపల్లే ఉండాలి. సో గైస్ మా మమ్మీ రెస్టారెంట్ ఇట్లా నడుస్తుందని అడుగుతుంది. సో నేను చెప్పిన మమ్మీ ఈ 2 months లాస్ ఉంది మమ్మీ, ఎందుకంటే ఎండాకాలం కదా, తక్కువ తింటారు. ఇంకొకటి రేట్లు కూడా బాగా పెరిగినాయి. ఈ 2 months లాస్ ఉంది మమ్మీ అని చెప్పేసి అన్నా. నువ్వేమంటున్నావు మమ్మీ? ఏమవుతుంది బయట లాస్ అయితే ఎందుకు, ఎవరికైనా ఇచ్చేయి. లాస్ పెట్టుకొని నెత్తి మీద వేసుకుంటావా? లక్షలు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి లక్షలు మిగులుతాయి. అప్పుడు ఇప్పుడు పెట్టుకుంటలేవా? ఇప్పుడు పెట్టుకొని అప్పుడు ఇస్తున్నాయేమో. ఇప్పుడు ఎండాకాలం అయితే 2 months లాస్ ఉంటుంది. తర్వాత అయితే 2 months పోతే ఇంకెన్ని మంత్స్ ఉంటాయి? 10 months. 10 months లాభాలే ఉంటాయి. అప్పుడు ఏం లాభాలు రావాలా? ఉంటాయి మమ్మీ, ఎందుకంటే నేను చూసిన కదా ఇంతకు ముందు. వద్దులే, బంద్ చేసుకో. ఏమొద్దు. ఎందుకు వద్దు మమ్మీ? లక్షలే పెట్టుకుంటున్నాను, నెత్తి మీద వేయడానికి వస్తాయి. వీళ్ళు వచ్చి తింటాం, వాళ్ళు వచ్చి తింటాం. ఆయన సర్పంచ్లో పడితే వాళ్ళ చుట్టాలు వస్తారు, నీ చుట్టాలు వస్తారు. మీకు ఆడికే మస్తు అవుతుంది, ఇంక వేయడానికి వస్తాయి పైసలు. అంటే మళ్ళీ వీళ్ళు రెస్టారెంట్ పెట్టి తీసేసిరు అని చెప్పేసి పేరు పేరు కోసమే నువ్వు లక్షలు నెత్తి మీద పెట్టుకుంటావా? పేరు పెట్టుకున్నా అంతేనా? ఏడుకెళ్ళి తెస్తావు, పేరు కోసమే. ఏడుకెళ్ళి వస్తాయి లక్షలు. అంతేనా? పేరు కోసమే. సరే తీసేస్తారు. ఓ 10 లక్షలు అప్పు అయితే కూడా ఇచ్చిపోతారా? నువ్వే కదా పెట్టుకునేది. ఎవరో తినిపోయి నువ్వు పెట్టుకో, ఏడుకెళ్ళి చేస్తావు. కరెక్టే మమ్మీ, నువ్వు చెప్పేది కరెక్టే మమ్మీ. బంద్ చేసుకో. నీకు అన్ని తెలిసేంటి మమ్మీ? చిన్నప్పటి నుంచి తెలుసా నీకు అన్ని? అన్ని తెలుసు నాకు. నేను చిన్నపిల్లనా? నువ్వు చిన్నపిల్లవే మమ్మీ. ఇంకా చాలా ఉంది నీ బాధపడేది. చాలా ఉంది కష్టపడేది, చాలా ఉంది కష్టాలు. పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కావాలి, ఇంకా మస్తు బాధ. ఎప్పుడు పెళ్లి చేసుకుంటేనే నా మమ్మీ కష్టం. మరి ఇంకా అప్పుడు ఇంకా బాధ ఉంటాయి అన్ని. పెళ్లి చేసుకుంటే కష్టం, చేసుకోకపోతే ఒక్కడు ఉన్నావు, ఏడు తిన్నా తింటున్నావు, ఏడు ఉన్నా ఉంటున్నావు, తినకపోయినా చదువుకుంటున్నావు. అదే పెళ్లి అయితే ఊకుంటారా? పెళ్లే చేసుకోండి మమ్మీ. ఒకటికాడ అమ్మాయి చేస్తే అన్ని చూసుకోవాలి. నీకు ఉన్నా లేకున్నా కూడా ఆమెకు నువ్వు కళ్ళలో నీళ్ళు తెప్పకుండా అన్ని చూసుకోవాలి. నేను పెళ్లి చేసుకోను మమ్మీ. ఎందుకు చేసుకోను అంతే. నువ్వు మనిషి కదా. నేను పెళ్లి చేసుకొని అంటున్నా, మనిషిని అంటున్నావు. చేసుకోవాలి పెళ్లి.
నువ్వు ఉన్నది ఒక్కడే ఆడపిల్ల పిల్లకాడ ఒంట్లో వయసు నిలబడుతుంది. ఎందుకు చేసుకో పెళ్లి? నేను పెళ్లి చేసుకోవాలంటే ఏంది మమ్మీ నువ్వు ఫోర్స్ చేస్తావు? చేసుకున్నాను ఈసారి. చేసుకోను. దీపావళి వచ్చే వరకు చేసుకో. అమ్మో ఇట్లా చేసుకో, నేను చూస్తా కదా ఇంట్లో. నేను చేసుకోను అసలు. ఒకటే టార్చర్ పెడతా నేను. అన్నం తినే కాడ, నీళ్ళు తాగే కాడ, స్నానం చేయ అన్నిటికాడ నేను టార్చర్ పెడుతూనే ఉంటాను నీకు. పెళ్లి తీసుకున్న దగ్గర అది చేసుకుంటే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. పెళ్లి అబ్బాయి పుడితే నేను చూసుకుంటా కదా. చూసుకుంటావు మరి? నా పిల్లల్ని నేను చూసుకోలేనా? నువ్వు చూసుకుంటావు. నువ్వే చూసుకోవాలా? నీకేం తెలుసు? నాకేం తెలియదు. నీకేం తెలుసు? నీ పిల్లలు నువ్వు వేస్తే హాస్పిటల్లో తీసుకొని పోతాయేమో. వాళ్ళు ముడ్డి కడగాలి, మూతి కడగాలి, అన్ని చేయాలి. అన్ని నేను చేసుకుంటాను. నా పిల్లలు బయటికి పోతావా? వాళ్ళ పిల్లలు చూసుకుంటావా? నేను బయటికి పోను. నా పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటాను. ఏడికి వస్తాయి తినడానికి నీ పిల్లలకు? నీకు సంపాదించి పెట్టుకుంటా ముందే. అందుకే తొందర పెళ్లి చేసుకోను, బాగా సంపాదించినాక చేసుకుంటా అంటున్నా. బాగా బాగా ఎన్ని సంపాదించుకుంటావు? బాగా సంపాదించుకుంటావు. చాలా ఇంకా సంపాదించుకో. అందరు తినేసేస్తుర్రా? ఉన్న కాడికి చాలు కదా, దేవుడు ఇస్తుండవు. ఇంత ఇంత ఉన్నావు, అసలు లేకుండా ఏం లేవు కదా. పెళ్ళి ఒక్కటి వదిలే, ఇంకేమన్నాడు? నీకు దేవుడు ఇచ్చిండు, బాగానే బతున్నావు. పెళ్లి చేస్తే ఒక అమ్మాయి అబ్బాయి పుడితే మాకు మనిషి నెమ్మదిగా ఉంటుంది. నెమ్మదిగా ఉంటుంది మనిషి. సరే నేను ట్రిప్కి వెళ్ళిపోతా మమ్మీ. నువ్వు పెళ్లి విషయాలు చెప్తే నేను ఇంటికి కూడా రాను. ఎందుకు రా? అందరికి యూట్యూబ్ లో పెడతా. ఏదేదో యూట్యూబ్ లో ఏమని పెడతావు? ఏదో ఒకటి ఉన్నాయి లేనన్ని పుట్టించి పెడతా. యూట్యూబ్ లో పెడతావు? పెడతా. ఎవరి ఛానల్ లో పెడతావు? ఎవరు లేరా ఇట్లా నీలాగ చేసే? ఎవరి ఛానల్ లో పెడతావు మమ్మీ? నీలాగా ఎవరు చేసేవాళ్ళు లేరా? ఇంకా వాళ్ళ దగ్గర పోతా, పోయి ఏదో ఒకటి చెప్తా. ఏం చెప్తావు? నీ పరుగు పోయేటట్టు చెప్తా. అమ్మో రెడీ అయినా వరుది నీకా? సరే చేసుకుంటాలే. నా ఇక్కడ కాదు కదా డిమార్ట్. డిమార్టా? డిమార్ట్ ఇటు కూడా చాలా ఉన్నాయి మమ్మీ. ఇటు ఏది మరి? ఎల్బీ నగర్, దిల్షునగర్ సైడ్ కూడా చాలా ఉన్నాయి. అయ్యో నేను చంపాపేట అక్కడ ఒకటే ఉంది అనుకుంటున్నావు డిమార్ట్ అంటే? ఎప్పుడు అదే కదా, అక్కడనే తెచ్చుకుంటాం కదా మేము. అదే అనుకుంటున్నా నేను. చాలా ఉంటాయి డిమార్ట్ అనేవి. నువ్వు మెట్రో ఎప్పుడు ఎక్కలే కదా మమ్మీ? ఎక్కినా చిన్నపిల్ల ఉన్నప్పుడు. 2 రూపాయలు కిరాయి ఛార్జీ ఉండేప్పుడు, టికెట్ ఉన్నప్పుడు ఎక్కినావా మెట్రో? ఓకే. అప్పుడు 2 రూపాయలు ఉండేది. అవును. 2 రూపాయలు, 5 రూపాయలు ఎక్కినావా? ఎక్కినా. ఇప్పుడు కూడా 5 రూపాయలే ఉంది 10 రూపాయలు ఒక స్టేషన్ కి. ఎందుకు మమ్మీ అబద్ధాలు చెప్తావు? గుంటూరు పోయినా. గుంటూరుకి మెట్రో 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 మాచర్ల పోయినా. మెట్రోకే పోయినా. మెట్రో ఈ మెట్రో లేదు మమ్మీ అప్పుడు. ఇది ఎక్కలే, వేరే ట్రైన్. అది ట్రైన్, అది నార్మల్ ట్రైన్. ఇది మెట్రో అంటారు దీన్ని. దేవుని దయాల నువ్వు పెళ్లి చేసుకుంటే అన్ని మెట్రోలు ఎక్కుతాం, అన్ని ఎక్కుతున్నాను. పెళ్లి చేసుకోక ముందు కూడా ఎక్కిస్తా మమ్మీ, మెట్రో ఫ్లైట్ అన్ని ఎక్కిస్తా. ఏముంది? ఎక్కిస్తావులే కానీ అప్పుడు ఇంకా అందరు ఫ్యామిలీతో ఉంటాం కదా, సంతోషంగా ఉంటాం. మనలోని ప్రాణం అమ్మ మనదైన మెట్రో నీకు ఎక్కియాలి మమ్మీ. మెట్రో ఎక్కిస్తావు. ఇంకెందుకురా పైన మెట్రో మెట్రో ఎక్కవా ఇప్పుడు? మెట్రో వద్దులే, నువ్వు ఎక్కలే కదా ఇప్పుడు దాకా. ఎందుకు? చూడు ఎట్లుంటదో. ఎక్కిప్ప ఇష్టం. మమ్మీ మనం దిల్షునగర్ ఎందుకు వచ్చినాం చెప్పు? ఏమో ఆడ పోదాం వచ్చి మళ్ళీ సామాన్ తీసుకోవాలని దిల్షునగర్ తోలుకొచ్చినావు. ఇంట్లో సామాన్ సరుకులు తెచ్చుకోవాలని. మనం ఇప్పుడు దిల్షునగర్ లో ఇక్కడ ఉన్నాం, ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర. ఇక్కడ తోలుకొచ్చినావు. ఇంట్లో సామాన్ ఉంటాయి అక్కడ? ఇంట్లో సామాన్ ఉంటాయి, సరుకులు, సబ్బులు, నూనె అన్ని ఉంటాయి మమ్మీ ఆడ. ఉంటాయి. సో మమ్మీ ఈరోజు మదర్స్ డే కదా, అందుకే నేను ఇది తీసుకొచ్చిన. నడిపించే దీపం కరుణించే కోపం. మదర్స్ డే కదా ఈరోజు, అందుకే షాపింగ్ తీసుకొచ్చిన. నువ్వేమనుకున్నావు ఇది దిల్షునగర్ తీసుకొస్తే? ఏమనుకోలేదు, షాపింగ్ చేపిస్తాను, బట్టలు ఇప్పిస్తాను కొన్నా. ఫస్ట్ టైం అనుకున్నావు కార్లో ఇటు వస్తుంటే? ఇటు ఏడికి వస్తున్నాము, డిమార్ట్ అక్కడ ఉంది, ఇక్కడ ఏం తోలుకు వస్తున్నాం అనుకున్నా. సో ఈ షాపింగ్ తీసుకొచ్చిన అనమాట. నీకు నచ్చింది తీసుకో. సో గైస్, మమ్మీలు అందరు అంతేనో, మా మమ్మీ అంతేనో, కానీ ఒకటి నచ్చింది అనుకో పక్కన పెట్టేస్తుంది, మళ్ళీ ఇంకో దానికి వెళ్తుంది. సో తీసుకునేది ఒకటో రెండో ఉంటాయి,
బట్ చూసే మాత్రం వందలు ఉంటాయి. అందరి మమ్మీలు అంతే అయితే కామెంట్ చేయండి. మమ్మీ ఆడవాళ్ళంటే అందరూ అంటే తీసుకుంటారు కాబట్టి చాలా చూస్తారు అంతేనా? సో గైస్ చాలా శారీస్ చూసినాక ఫైనల్ ఈ శారీ అయితే మమ్మీకి నచ్చింది. ఇది ఓకేనా మమ్మీ? వేరేది కొంటావా? ఇది ఒకటేనా ఇంకేమైనా కొంటావా? ఎందుకు? సో లోపలికి రాగానే చాలా ఉన్నాయిరా ఏమొద్దు శారీస్ అన్నది, ఏదో ఒకటి కొనుక్కో మమ్మీ మదర్స్ డే కదా అని చెప్పేసి అంటే అమ్మా అమ్మా నీ పసివాణమ్మ. మమ్మీ ఇది నా గిఫ్ట్ కదా మమ్మీ, నేను ఇవ్వాలి కదా నేను. సో మమ్మీ నువ్వు ఇవే చాలా అన్నావు కాబట్టి హ్యాపీ మదర్స్ డే. నువ్వు థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు షాపింగ్ విభాగం అయిపోయింది, ఇప్పుడు డిమార్ట్ విభాగం అన్నమాట. ఇప్పుడు డిమార్ట్ కంఫర్ట్ వెళ్ళిపోయింది. అది సర్ఫ్ తినే వస్తువుల కంటే ఈ కడిగి వంట సామాన్ ఇవే ఎక్కున్నాయి కదా మమ్మీ? మూడు ఒకటేసారి తీసుకున్నాం, అక్క వాళ్ళకి కూడా తీసుకున్నాం. ఇదేంటి మమ్మీ? ఇది ఇంట్లో తోడువాలి, ఇంట్లో తోడిచేదా? ఓకే, రెండని తీసుకుంటున్నాం ఒకటేసారి. తీసుకో బాత్రూమ్ క్లీన్ చేసేది చిన్నవి తీసుకుంటాం. ఇది తీసేసుకో, తక్కువకే ఉంది మమ్మీ. ఇది 64 రూపీస్. బాత్రూమ్ కానికి వచ్చి నాకు గోడ ఇదంతా డాంబర్ సో ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇవి తీసుకుంటున్నాము. సో గైస్ నేనైతే మా మమ్మీ వెనకాలే వెళ్ళిపోతున్నా. మమ్మీ ఇది ఏం పప్పు? అంతా ఒకటేనా? ఇది కందిపప్పు, అది శనగపప్పు, అది పెసరపప్పు. కట్టుకోనికి లేదా మమ్మీ? అప్పుడు కింద పడేస్తే ఇక్కడ ప్యాక్ చేస్తారా? పెసరపప్పు. మమ్మీ తక్కువ తీసుకున్నావా ఎక్కువ తీసుకున్నావా? అదే ప్రతిసారి 2 డబ్బులతో తీసుకుంటారు కదా మమ్మీ మీరు, సరిపోవా? సో గాయ్స్ ఇక మా అమ్మ అవుతుంది, తీస్తూనే ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి నెలకే అన్నమాట. ప్రతి నెల ఇన్ని సరుకులు డిమార్టోలకి మేమే ఎక్కువ గిరాకీ ఇస్తున్నాం. సో గాయ్స్ ఒక ట్విస్ట్ ఏమైందంటే మొత్తం సామాన్లు తీసుకున్నాం. లాస్ట్కి నేను ఏటీఎం మర్చిపోయినా. సో ఆ ఏటీఎం లోపల పడిపోయిందా లేకపోతే కార్లో ఉందో తెలియదు. సో లోపలికి వెళ్ళి చూస్తే కార్లోనే ఉంది. సో తీసుకొని వస్తున్నా, ఏమో ఇబ్బంది అయిపోతుండే నాకు. ఫోన్పే కూడా పనిచేస్తలేదు సార్. సో షాపింగ్ అయిపోయింది మమ్మీ ఈరోజు. టైం వచ్చేసి 2-3 అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి? ఇంటికి వెళ్ళిపోదామా? అక్కడ దాకా ఎవరెత్తాలి? కార్ దగ్గర తీసుకెళ్ళాలి, కష్టం, చాలా బరువు ఉంది. సో గాయస్ మా అమ్మ పోతూ ఇగో ఇవి తిందామని చెప్పేసి అన్నది. సో ఫైనల్లీ వీటితో ఈరోజు డే అయిపోతుంది. అయినాయా 2 డజన్లు ఒకటి? సో ఇవి చాలా కాస్ట్లీ. అంటే ఎందుకు కాస్ట్లీ అంటే వీళ్ళ కష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్లీ. చూడండి ఎంత ఉన్నాయో.